ఇక మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు మృతిపై ఇటు పౌర హక్కుల సంఘం నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాజ్యాంగానికి విలువ ఉండదు. మీరు ఎట్లయితే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పనిచేస్తున్నారో రేపు ప్రజలు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించాల్సి వస్తుంది. మీరు ఒక రకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించాలని ప్రజలు నేర్పుతున్నట్టుగా ఉంది. ప్రధానంగా ఒక హత్యాకాండాన్ని ఇట్లా నిర్వహించకుండా ప్రజల కోసం 50 ఏళ్లుగా పనిచేస్తున్న మావోయిస్ట్ పార్టీ ప్రధాన నాయకత్వాన్ని ఎన్కౌంటర్ పేరుతో చంపడం, అక్కడ లక్షలాది బలగాలను కేంద్రీకరించి వాళ్ళ ఆదివాసులను హత్య చేయడం, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన చర్యలు. ఇప్పటికైనా సరే మోడీ కానీ అమిత్ షా కానీ మీరు అది నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత మీరు చాలా సగం వరకు మావోయిస్ట్ ఉద్యమాన్ని పూర్తి చేశామని చెప్పి ప్రకటిస్తున్నారు. కానీ మావోయిస్ట్ ఉద్యమం అనేది వ్యక్తులను హతమార్చడం ద్వారా నిర్మూలించడం ద్వారా పోదు. ఇప్పటికీ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ లేదంటే ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ కూడా ఇది తెలుసు. ఎందుకంటే సమస్యలు ఉన్నప్పుడు పోరాటాలు పుడతాయి. పోరాటాలు ఏ విధంగా సాగాలో ఆ విధంగా సాగుతాయి. మీరు సమస్యలు తీర్చకుండా వ్యక్తులు నిర్మూలిస్తామంటే అది ఎప్పటికి కూడా ఈ ప్రజాస్వామ్యంలో సరైనది కాదు. ఎందుకంటే 50 ఏళ్ల చరిత్ర ఉన్న ఉద్యమాలు ఉన్నాయి. ఇప్పటికీ మావోయిస్టులు కాకపోతే ఇంకో విప్లవ పార్టీలు ఎన్నో ఉన్నాయి దేశంలో. అవన్నీ కూడా ఒక ప్రజలకు నాయకత్వం వేసి ఉద్యమాలు చేస్తాయి. ఆ ఉద్యమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ప్రజల మౌలిక సమస్యలను పట్టించుకోకుండా కేవలం హత్యలు చేస్తూ పోతూ ఇలా నంబాల కేశవరావును హత్య చేస్తే దీన్ని ప్రజలు హర్షిస్తున్నారు అనుకుంటలేరు. ఎందుకంటే ఒక పేదల పక్ష దేశాధినేతగా నంబాల కేశవరావును ప్రజలు గుర్తిస్తున్నారు. ఇప్పుడు మోడీ అయినా సరే మన అమిత్ షా అయినా సరే దేశంలో ఉన్న కార్పొరేట్లకు అధిపతిగా ప్రజలు గుర్తిస్తున్నారు. ఇది కార్పొరేట్లకు పేద ప్రజలకు జరుగుతున్న యుద్ధంలో పేద ప్రజల నాయకుడు నంబాల కేశవరావు మృతి చెందినట్టుగా భావిస్తున్నారు తప్ప ఏదో మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకుడు చనిపోయినట్టుగా కాదు. ఎందుకంటే ఆ విధంగా డివైడ్ అయ్యే ఉద్యమాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఒక అడుగు వెనక్కైనా సరే విషయాన్ని మరి విచారించి ఇప్పుడు జరిగిన ఘటన మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి ఎన్కౌంటర్ పేరుతో హత్య చేయడాన్ని మానుకోవాలని, నంబాల కేశవరావును హత్య ఘటనపై విచారణ జరిపి దోషులైన పోలీసులను కానీ అక్కడ ఉన్న రాజకీయ నాయకులను కానీ న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా శిక్షించాలని పౌరకుల సంఘం డిమాండ్ చేస్తుంది. పత్రికా మిత్రులారా, మేము తక్కువ సమయం ఇచ్చి మీకు బాగానే వచ్చాయమ్మా రమ్మని ఆహ్వానం నందుకు మీరు వచ్చినందుకు మీ స్పందనకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. పరిస్థితులు చాలా గంభీరంగా భావోద్వేగంగా ఉన్న సమయంలో మీ ద్వారా సమాజానికి కొన్ని విషయాలు చెప్పాలి అనే దాంతో ఈ అత్యవసరమైన పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడమైంది. మీడియా ద్వారా అందుతున్న సమాచారం మేరకు మేమైతే మొదలు ఈ సమాచారం మధ్యాహ్నం తర్వాత నుంచి బయటికి రావటం గమనిస్తూ ఉన్నాం. ఆ వార్తలను నమ్మలేదు. ఆ వార్తలలో వాస్తవం ఎంత ఉంది అనేది ప్రభుత్వమే ప్రకటించాలని కూడా మేము డిమాండ్ చేశాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ బలగాలు మావోయిస్టు పార్టీ ముఖ్యులు చనిపోయారని కేంద్ర కమిటీ సభ్యులు చంద్రన్న, ఉదయ్, దామోదర్ తదితరులు కూడా చనిపోయారని ప్రకటించి ఉన్న ఆ బూటకు సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని బయటపడుతున్న ఈ సమాచారాన్ని నమ్మలేకపోయాం. అది నిజం కాదేమో అనుకున్నాం. కానీ అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తన ట్వీట్లో ప్రకటించటం, మోడీ కేంద్ర ప్రభుత్వ బలగాలను అంటే హత్య చేసిన బలగాలను ప్రశంసించటం, అదో పెద్ద ఇతర దేశాలను ఓడించి వచ్చినట్టుగా మెచ్చుకోవటం అనేది అత్యంత విషాదకరం.
వాళ్ళు ఇస్తున్న సమాచారం మేరకు వివిధ రకాల సోషల్ మీడియా ప్రధాన మీడియాల ద్వారా వస్తున్న సమాచారం ధృవీకరిస్తుంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు చనిపోయినట్టుగా, తనతో పాటుగా జంగు పత్రిక ఎడిటర్ నవీను, మరొక 28 మంది చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇవాళ జరిగిన ఈ ఎన్కౌంటరు అన్ని ఎన్కౌంటర్లాగా బూటకమని పౌర హక్కుల సంఘం ప్రకటిస్తున్నది. ఈ బూటకపు ఎన్కౌంటర్లకు బాధ్యులైన వాళ్లను హత్యా నేరం కింద ప్రాసిక్యూట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఎన్కౌంటర్ పైననైనా, ఒక కీలకమైన వ్యక్తులు చనిపోయిన ఈ ఎన్కౌంటర్ పైననైనా న్యాయ విచారణ జరిపించాలని కూడా పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈ 16-17 నెలలుగా దండకారణ్యంలో ఈ ఎన్కౌంటర్తో మొదలు పెడితే 528 మంది చనిపోయారు మా లెక్కల ప్రకారంగా. మొత్తం 528 మంది చనిపోయిన ఎన్కౌంటర్ ప్రహసనం పైన ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా మరే న్యాయమూర్తి చేత దీనిపైన విచారణ జరిపించాలని, దోషులను చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, పౌర సమాజంగా, పారదర్శకంగా పౌర సమాజం ఈ రకంగా చట్టం పరంగా చట్టబద్ధ పాలన చేయాలని డిమాండ్ చేస్తుంటే, వాళ్ళు ఎంతమంది డెకాయిట్స్ కానీ, ఎంత పెద్ద నేరస్తులు కానీ పట్టుకొచ్చి న్యాయస్థానాల ముందు నిలబెట్టాలి, న్యాయస్థానాలే శిక్షించాలని కోరుకుంటున్న ఈ సమాజం యొక్క ఆకాంక్ష చూడండి. భారత పాలకులు స్వయాన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఒక డెడ్లైన్ పెట్టి 2026 మార్చి 31 కల్లా చంపేయండి అని భారత ప్రభుత్వ సిఆర్పిఎఫ్ ఇతరత్ర కమాండోస్ను ఆ బలగాలకు అందరికీ ఒక ఆదేశాలు ఇస్తే, మనం ఒక పరిణతి చెందిన ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నామా, లేదా ఇంకెక్కడికో తిరోగమనం చెంది ఆ మధ్యయుగాల కాలంలోకి మనం పరుగులు తీస్తున్నామా అనేది ఇవాళ పౌర సమాజం ఆలోచించాల్సిన ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో, ప్రాణాలు ఒడ్డి సాధించిన ఈ వ్యవస్థలో చంపేయండి, నరికేయండి, తుదముట్టించండి అని ప్రజల జీవితాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు, హోంశాఖ మంత్రులు ప్రకటించవచ్చా అని ఇవాళ పౌర సమాజం అంతా ఆలోచించాలి. ఈ ఎన్కౌంటర్ల పర్వాన్ని వెంటనే నిలువరించాలి. మొత్తం ఛత్తీస్గఢ్ను, దండకారణ్యాన్ని, బీజాపూర్ హాస్పిటల్ను